వెల్కమ్ అవర్ బీఈసీ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్స్. నన్ను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయినా లెట్ మీ రీఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ భూమినాథం, యువర్ న్యూ ప్రిన్సిపల్. వీడిని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అయినా ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ as well. ఫైనల్ ఇయర్ సివిల్, పేరు చక్ర. నో డాగ్. సార్ సారీ సార్, తెలియక. ఓకే. అవర్ బీసీ స్టాఫ్స్, ఇప్పటి నుంచి మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ని క్లాస్ రూమ్కి రండి, ఎగ్జామ్స్ రాయండి, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వండి అని ఏమి చెప్పొద్దు. ఈ కాలేజీలో అందరూ జాలీగా ఉండాలి. వీడు ఒక్కడు తప్ప. ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. వీడొక్కడు మాత్రం బుద్ధిగా కాలేజీకి రావాలి, క్లాసెస్ అటెండ్ చేయాలి, డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి. ముఖ్యంగా ఈ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అవర్ స్టాఫ్స్, మీ కళ్ళన్నీ వీడి మీద మాత్రమే ఫోకస్డ్గా ఉండాలి. వీడు ఏదైనా ఒక చిన్న 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 తప్పు చేశాడని తెలిసినా కాలేజీ నుంచి తీసేస్తా. వీడొక్కడికి ఇవ్వబోతున్న ట్రీట్మెంట్ చూసి ఈ కాలేజీలో ఉన్న లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ దారికి రావాలి, వస్తారు, లేదా వచ్చేలా చేస్తాను. డిస్పాస్. లేచి పొండ్రా. అవును, నీకు రూల్స్ ఫాలో అయ్యే అలవాటే లేదే, ఏం చేయబోతున్నావు? నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు దారికి రావాలి, లేదా నేను నిన్ను తరిమి కొట్టాలి. కన్ఫర్మ్గా నిన్ను డిగ్రీ తీసుకునివ్వను. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఏం చేస్తాడో ఇన్నాళ్ళు నువ్వు చూపించావు. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తాడో ఇక నేను చూపిస్తా. మిస్టర్ డాన్, ఇకపై నువ్వు ఈ కాలేజీలో క్వాయట్గా ఉండాలి. ఇంకో కొత్త స్కెచ్ చేసి ఆ భూమి అంతా చూడాలి డాను. కాలేజ్ అయ్యే వరకు గొడవలు పెట్టుకోకుండా డిగ్రీ పూర్తి చేయి. దానికోసం నువ్వు నీ మాస్ వదులుకోకుండాను. డాను, ఎందుకురా నా చుట్టుముట్టారు? ఎందుకురా విచిత్రంగా చూస్తున్నారు? ఏంటి గుద్దుతున్నావు? సార్ తెలియక గుద్దాను సార్. మరి తెలిస్తే గుద్దుతావా? ముందా ఫస్ట్ బటన్ పెట్టు త్వరగా. ఐడి కార్డు బయటిది. ఏమిటా లుక్కో? ఎందుకు క్రాప్ జరిగింది? ఇలాగే మెయింటైన్ అయ్యావంటే కాలేజీలో ఉండడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ బాగా చదివి పాస్ అయితేనేగా డిగ్రీ ఇస్తారు. చూసిన మేమే తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా ప్లాన్ చేయడాను. పిల్లవంట్రా మన కుర్రాళ్ళని. మనోళ్ళందరికీ నమస్తే. భూమి వేసిన స్కెచ్ నాకు మాత్రమే కాదు, నాలా ఉన్న మీ అందరికీ కూడా. నేనేం చేయగలను ఈ కాలేజ్కే తెలుసు, కానీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఒక్కొక్కడు ఏం చేయగలడో వాళ్ళకి తెలియదు. అది తెలియచేయాల్సిన తరుణం వచ్చింది. మనం ఎలా తెలియజేస్తా ఉంటాం? బాగా చదివే. మనం ఎప్పుడు చదివే ఉంటాం? నీ వల్ల కాదని నీతో ఎవరైనా అన్నారా?
ఒక్క ఆరుకు వచ్చే టీచర్ అదే కదా అంటున్నారు. ఒక స్టూడెంట్ కి 100కి 100 రావడంలో టీచర్ పాత్ర ఎంతుందో వాడికి అరియర్స్ రావడంలోనూ అంతే పాత్ర ఉంది. నీకెందుకు అరియర్స్ వస్తున్నాయి? చదవనందువల్ల లేక చదివింది అర్థం కానందువల్ల? డాన్, చదవాలని ఎంత ప్రయత్నించినా అర్థం కావట్లేదు డాన్. అందుకే మానేశాను చదవడం. మరి అర్థమయ్యే వరకు అడుగు. మనకు అర్థమయ్యేలా చెప్పడానికే టీచర్లు తీసుకుంటున్నారు జీతం. మనతో ఎవరైనా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవంటే మనం ఏం చెయ్యాలి? లాస్ట్ బెంచ్ స్టూడెంట్ చదవడం మొదలెడితే ఏం జరుగుతుందో ఆ సామికి తెలియాలి, ఈ భూమికి తెలియాలి. చేస్తారా? చెప్పండి సార్. బెజవాడవాడికే ముందు చెప్పాలి, అర్థమైందా? మీరు కాలేజ్ వదిలి ఎంతో కాలం అయింది కదండి. అరియర్ ఎగ్జామ్ కి ఎవరు సార్ నేర్పిస్తారు? జీ, నేను మీకు జూనియర్ ని. జీ, నేను నీకు సీనియర్ అవడం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇవ్వు బుక్ ఇవ్వు. రేయ్, పో. చెప్పు. నువ్వు ఇంకా ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేయలేదా? వచ్చేసాడు డౌట్ అడగడానికి. పోరా, పో. రేయ్, రారా. రేయ్, బెజవాడ పోరా. వస్తావుగా, అప్పుడు పోరా. చెప్తాను ఈ సంగతి. ఇది బెజవాడ అయితే అది గడపరా. వస్తావు చూసుకుందాం. పోరా, పోండ్రా. మీరు మీ డౌట్లు. నేను మీ డిపార్ట్మెంటే కాదురా. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ రా. బాత్రూమ్ కి వెళ్ళనివ్వండిరా. ఈ ఒక్క డౌట్ క్లియర్ చేయండి మ్యామ్. మ్యామ్, అయ్యో, కాలేజ్ టైం అయిపోయిందమ్మా. ఇంటికి వెళ్ళడానికి ఇంకా 1 అవర్ ఉంది. ఆ 1 అవర్ ఎందుకు వేస్ట్ చేయడం? ఈ లోగా ఒక 16 మార్క్స్ నేర్పించొచ్చు కదా. దుర్మార్గురాలా. హలో సార్, హలో. పిథాగరస్ థీరం ఫార్ములా కొంచెం చెప్తారా సార్? బాబు, టైం 12 రా. అర్ధరాత్రి లేపడిగిన ఫార్ములా చెప్పాలని మీరే కదా చెప్పారు. ఏంటందరూ ఒకేసారి వచ్చారు? 10 days లీవ్ కావాలి సార్. ఏంటి 10 రోజులా? ఎందుకు? సార్, క్లాస్ తినకుండా కావాలనే డౌట్స్ అడిగి చంపుతున్నారు సార్. నేర్పించిన దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ సార్. వాళ్ళకు పాఠాలు చెప్పి మేము నేర్చుకున్న పాఠాలు మర్చిపోయేలా ఉన్నాం సార్. సార్, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం, ప్రశాంతంగా తెల్లలేకపోతున్నాం. అంతెందుకు సార్, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాం. సార్, టీచర్లే కదా స్టూడెంట్స్ కి సమస్యగా ఉంటారు, కానీ ఈ ఒక్క స్టూడెంట్ టీచర్లందరికీ సమస్యగా ఉన్నాడు సార్. మీరేమంటున్నారు? సార్, మీరు డాన్ని పిలిచి చదవమన్నారు, కానీ డాను ఈ కాలేజీలో ఉన్న లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అందరినీ చదవమంటున్నాడు సార్. వాళ్ళందరినీ చదవమని వాడేం చేస్తున్నాడు? సార్, ఎందుకు సార్ నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించకుండా మోసం నా చేస్తున్నారు? వల్ల కాదురా అదే నేర్పించడం. ఎందుకు సార్? నా వల్ల కాదు. ఎందుకు సార్? నువ్వు చదివేది సివిల్, ఇది మెకానికల్ సబ్జెక్ట్ రా. ఒక విద్యార్థి డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా తెలివి పెంచుకోవాలనుకోవడం తప్ప సార్? సార్ 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 నేను కావాలంటే మెకానికల్ కన్వర్ట్ అవునా సార్? నువ్వేరా బాబు. డోన్, లలే, ఏంటి డాన్ మమ్మల్ని చదవమని చెప్పి చివరికి నువ్వే చదవడం మొదలు పెట్టేశావు? ఈ డాన్ ఎప్పటికీ చదవడు, నటిస్తూనే ఉంటాడు. కొంచెం అంగే పార్ మోళే. నన్నెందుకురా ఇలా గెటప్ మార్చుకుని కెమెరా తరమన్నావు? మనకి పని వచ్చింది ముదురు. ఏంటి పనికి ఆహార పథకమా? షార్ట్ ఫిల్మ్ తీసి ఈ టాలీవుడ్ కాంపిటీషన్ లో గెలవబోతున్నాం. ఈ కాంపిటీషన్ గురించి నీకు తెలుసా? తెలీదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతెందుకు పెద్ద డైరెక్టర్లు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద అవకాశం వేరే లెవెల్లో తీసి పంపిస్తారు. మినిమం 2000 షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. గెలవడం పక్కన పెట్టు, టాప్ 10లో షార్ట్ లిస్ట్ అవడమే కష్టం. అంతేనా? నేను ఇంకేదో పెద్ద మ్యాటర్ ఏమో అనుకున్నాను. అయ్యో, సరేరా బయటికి వెళ్ళి తెద్దాం. దేనికి? నా బాబు మళ్ళీ నన్ను పట్టుకొని గుండు కొట్టి కూర్చోబెట్టడానికా? బాధేస్తుంది కదా? కాదు, బోడిగుండుతో నేను ఊహించుకున్నాను. వెరీ బ్యాడ్. అందుకే కాలేజీలోనే కథను ఫిక్స్ చేశా. అసలు నీ కథ ఏంటి డాను? చెప్తా విను. స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లోపలికి వచ్చేటప్పుడు ఇంజనీర్ అవుతాం అనుకొని వస్తారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంజనీరేనా అని డౌట్తోనే వెళ్తాడు. ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్ సరిలేదు. అదొక టాపర్గా నేను నిలదీయబోతున్నా. ఛీ, అందుకు నువ్వు టాపర్ అయి ఉండాలి. ఆఫ్ కోర్స్, ఈ కథలో నేను ఒక టాపర్. కాలేజ్లో వచ్చిన తప్పు చేస్తేనే భూమి సార్ నిన్ను పంపించేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది షార్ట్ ఫిల్మ్ తీసావో తప్పకుండా దొరికిపోతావు, తప్పించుకోనే లేవు. చెయ్యలేని దాన్ని చేసి చూపించేవాడే డాన్. దొరికిపోకుండా ఈ షార్ట్ ఫిల్మ్ ని తీసి చూపిస్తాను చూడు.
మన పిల్లలు ఎక్కడ? ఏమంటే అడిగేది మిమ్మల్ని. రే, పిల్లలంటే కుర్రోళ్ళరా. మరి అర్థమయ్యే వరకు అడుగు. టీచర్లు తీసుకుంటున్నారు జీతం. చేస్తారా? అట్టి పోలీ డాన్ వేరే లెవెల్. అయ్యో హలో సార్, నేను పాట చెప్తాన్నారు చెప్పనే లేదు. పరిగెత్త కాగోయ్యా. సార్ ఆయన పీటీ మాస్టర్ సార్. ఎస్ సార్. వాడు చదవట్లేదు, వేరే ఏదో చేస్తున్నాడు. కనిపెడతా. భవానీ ఇలా ఎవరొచ్చారో చూడు. ఏంటండి ఇది? ఆకేసి అన్నం వడ్డించి చెప్తాను. రే కూర్చోరా. నేను కూర్చోను. కూర్చోరా. పప్పుచారు ఇవే. ఎవరండి ఇతను? రే అడుగుతుందా చెప్పు. డైరెక్టర్ని, సినిమా డైరెక్టర్ని. నా దగ్గర ₹1 బడ్జెట్ లో 2 కథలు ఉన్నాయి. ₹2 బడ్జెట్ లో 4 కథలు ఉన్నాయి. సరే ఈ ప్యాంటు చొక్కా మార్చొచ్చుగా. ఆహా, నేను సినిమా తీసాకే మారుస్తాను. సరిపోయింది. మన కుమారన్న కొడుకు 8-10 ఏళ్ల క్రితం సినిమా తీశారని హైదరాబాద్కి వెళ్ళాడు. మతిస్థిమితం తప్పి పిచ్చి పట్టి ఓ టీ కొనివ్వండి ఆకలేస్తుందని రోడ్లో అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. మనూరోళ్ళు ఎవరో చూసి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఇంటికి వెళ్ళి తింటాను. నీ బాబు నీ మనసు బాధ పెట్టడానికి రూమ్ వేసుకుని మరీ ఆలోచిస్తాడేమో కదా. కాలేజ్ నుంచి వెళ్ళేలోగా వీడిని ఆయనేం పారేయాలరా మామ. రే ఎవరు అతను? తెలీదే. ఎప్పుడు చూడలేదే. టీచర్ డ్రెస్ వేసుకొని కండక్టర్ బ్యాగ్ తగిలించుకున్నాడు. పోన్రా. వీళ్ళేదో చేస్తున్నారా? రేయ్, నేను టీచర్ అవ్వడం వల్ల అందరూ నన్ను అదో టైప్గా చూస్తున్నారు. నన్ను పోనీ స్టూడెంట్గా వచ్చేయమంటావా? ముదురు హద్దులు మీరిపోతున్నావు నువ్వు. రేయ్, పేరు పెట్టి పిలవండి. ముదురు చెప్పరా. షార్ట్ ఇటు పెట్టుకో. హాయ్. ప్లేస్మెంట్స్ వద్దని రాసిచ్చావా? నాకెవడు ఉద్యోగం ఇస్తాడు? ఎందుకు అనవసరంగా ప్లేస్మెంట్ క్లాస్లో కూర్చోవడం అని వద్దనేసా. అయితే చివరి వరకు నువ్వు ఉద్యోగానికి వెళ్ళవా? నేను ఉద్యోగం చేసే రకం కాదు, నేను ఉద్యోగం ఇచ్చే రకం. ఎలా? ఈ సినిమా తీసా ఇదెన్నాళ్ళకి? 4 రోజులకి? ఓ వారం? ఓ నెల? తర్వాత ఏంటి? ఏరోప్లేన్ని చూసి పైలట్ అవుతానని చెప్తావు అంతేగా? లైఫ్లో సెటిల్ అవడానికి నీ దగ్గర ఏం ఐడియా ఉంది? లేదు, ఈ కాంపిటీషన్. కాంపిటీషనా? సినిమా ఇండస్ట్రీ ఎంత అన్సర్టన్ ఫీల్డో తెలుసా నీకు? సరే, ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే ఆపు. ఏ? నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నిన్ను మొట్టమొదటిసారి స్కూల్లో చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో, నేను బాగా రాశానని ఆ రోజు చప్పట్లు కొట్టినప్పుడు అలాగే అనిపించింది. ఇవి 4 రోజులు కాదు, 40 ఏళ్ళైనా మారవు. యత్నం గెలుస్తుంది, ప్రయత్నం గెలుస్తుంది, కానీ అప్రయత్నం గెలవదు. గెలవకపోతే ఏం చేస్తావని అడిగావుగా, గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. నా బాబు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, అది నాకు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోలేదు అనుకున్నప్పుడే కాదు, నా ఉద్దేశం అది కాదు. నాకు నీ మీద కోపం ఏం లేదు, బాధగా ఉంది. కెమెరా తీసుకుంటా. రే రండి వెళ్దాం. తప్పుగా క్యాల్కులేట్ చేశాను. వాడితో ఆడుకుంటే మీరు దారికొస్తారనుకున్నా, కానీ మీతో ఆడుకునే వాడిని దారిలోకి తీసుకురావాలి. చదవాలని ఆశపడుతున్నారు, చదివించేస్తాం. ఇప్పటి నుంచే మార్నింగ్ 6 o'clock టు నైట్ 10 o'clock కాలేజ్. ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్, అందులోనూ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్, అందులోనూ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్స్గా పెట్టి చంపేయండి. కాళ్ళు వణుకుతున్నాయంట్రా. వణుకటమే కాదు, భయంతో కారిపోయేలా ఉంది.
వాళ్ళు ఇక్కడ మాత్రం టార్చర్ అనుభవించకూడదు, ఇంట్లో కూడా టార్చర్ అనుభవించాలి. ఎవ్రీ అవర్ అటెండెన్స్ రిపోర్ట్, ఎవ్రీడే ఎగ్జామ్స్ రిపోర్ట్ పేరెంట్స్కి మెసేజ్ పంపిస్తూ ఉండాలి. అది మాత్రమే కాదు, పేరెంట్స్ ని ఎవ్రీ వీక్ వన్స్ నన్ను వచ్చి కలవమని చెప్పండి. ఏంటయ్యా సార్ ఆల్రెడీ పేరెంట్స్ వచ్చేసారు సార్. వాళ్ళెందుకు వచ్చారయ్యా? తెలియదు సార్.